రేవంత్ సర్కార్కి ఇప్పుడు ఒక పెద్ద పరీక్ష. ఒకసారి అప్పట్లో గుర్తుకు తెచ్చుకుంటే షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఢిల్లీలో బస్సులో అత్యాచారం జరిగినటువంటి సంఘటన నిర్భయ కేసు. దాని ఇంపాక్ట్ ఎన్ని రోజుల పాటు ఇష్యూ నడిచింది. మహిళల మీద అత్యాచారం జరిగితే ఉరిశిక్ష చట్టాల దాకా చివరికి సోనియా గాంధీ నుంచి రాహుల్ గాంధీ నుంచి అందరూ స్పందించాల్సి వచ్చింది. పెద్ద ఇష్యూ నడిచింది. తర్వాత ఇప్పుడు ఈ దఫా హైదరాబాదులో ఎంఎంటీఎస్ రైల్లో ఒక ఆడపిల్ల మీద అత్యాచార యత్నం జరిగింది. వెంటనే ఆ అమ్మాయి ఏది మహిళల భోగి అట, ఎంఎంటీఎస్ రైల్లో సికింద్రాబాద్ అట, మహిళల భోగిలోకి మగాడెక్కాడట, నల్ల చొక్కా గీతలతో ఉన్నటువంటి చొక్కా వేసుకుని అతను అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. అమ్మాయి తప్పించుకునేటటువంటి క్రమంలో దూకేసింది రైల్లో నుంచి. తీవ్ర గాయాల పాలైతే ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆ నిందితుడి కోసం గాలిస్తున్నారు. అట్ ద సేమ్ టైం అమ్మాయిని కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు.